హలో అండి, ఈ ట్రైనింగ్ తీసుకుంటున్న అమ్మాయి బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేస్తుంది. చూడండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎలా కట్ చేస్తుందో చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తుంది. హ్యాండ్ ఎంత పొడవు ఉంటే అంత పెట్టుకొని పైన ఒక 1/2 ఇంచు, కింద మటుకు ఒక 1 ఇంచ్, ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ కోసం. అలానే చంక కింద హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఆ లైన్స్ అయితే గీసుకోవాలి. హ్యాండ్ షేప్ ఈ విధంగా మీరు ఒక అట్ట ముక్క కానీ ఉంటే ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉండేలాగా ఉంటుందన్నమాట. ఇలాంటిది ఒకటి కానీ కట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు హ్యాండ్కి లోతు అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్. ముందుగా అయితే ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం గీసేసుకుంటుంది. కింద పట్టి కుట్టాలి కదా మనము, దానికోసము. తర్వాత బ్లౌజ్ లెంత్ చూసుకుంటుంది అనమాట. మనం బ్లౌజ్ అలాగే పెట్టేస్తే కరెక్ట్గా రాదు కాబట్టి ఫస్ట్ అయితే బ్లౌజ్ లెంత్ అయితే చూసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టుగా. పైన కింద 1/2 ఇంచ్, ఈ 1/2 ఇంచ్ లెక్కలోకి రాదండి. అది కరెక్ట్గా ఉన్న దగ్గరికి పైన ఒక 1/2 ఇంచ్ కుట్టితే మనకి అక్కడికి వస్తుంది కాబట్టి ఆ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని 4 మడతలు వేసుకొని ఈ అమ్మాయి కట్ చేసినట్టు కట్ చేయండి. తొందరగా నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది. ఏ సైజ్ బ్లౌజ్కైనా మినిమం మెజర్మెంట్స్ అయితే ఇలానే ఉంటాయి. ఈ విధంగా 4 మడతలు వేసుకొని, ఇదిగోండి ఈ విధంగా 4 మడతలు వేసుకొని క్లాత్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. హైట్ కానీ ఈ విధంగా బ్లౌజ్ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర కరెక్ట్గా ఉండే దగ్గరకు ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్. తర్వాత షోల్డర్స్ దగ్గర నెక్ వచ్చేటప్పటికి 2.5 to 2.5 పెడుతుంది అనమాట. నెక్ ఆడికి గీసేసుకొని ఆడి నుంచి మీ బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో షోల్డర్ కానీ అవంతా కూడా బ్లౌజ్ని బట్టి మీరు తీసుకోవచ్చు. 2.5 అనేది మటుకు నెక్ అస్సలు మర్చిపోవద్దు. ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది. సన్నగా ఉండే వాళ్ళకైతే 2.25 అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ కూడా సైడ్ కూడా మార్కింగ్ ఒక 1/2 ఇంచ్ పైకి, మీకు ఎంత కావాలో ఎక్స్ట్రాకి క్లాత్ ఈ విధంగా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చే విధంగా. ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్ కట్ చేస్తుంది. రౌండ్ నెక్ అయితే గీసేసింది అనమాట. ఇప్పుడు చంక దగ్గర చంక డౌను ఇవంతా కూడా అక్కడి నుంచి 1.5 ఇంచు పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ అయితే ఎటువంటి తేడా ఉండదు. ఆది బ్లౌజ్కి దీనికి కరెక్ట్గా వచ్చేస్తుంది. 1/2 ఇంచ్ డౌన్ అయ్యింది, మళ్ళీ పైకి గీసుకో. 6 ఇంచులు వచ్చింది, 5.5 అయితే సరిపోతుంది. అంతే, కరెక్ట్. ఇప్పుడు దీని అయితే కట్ చేస్తుంది చూడండి.
బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తుంది. క్రాస్ కావాలంటే క్రాస్ వేసుకోవచ్చు, స్ట్రైట్ వేసుకోవచ్చు. ఇప్పుడు అయితే క్రాస్ కట్ చేస్తుంది. ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోండి. చెస్ట్ పొడవు కోసం మన చెస్ట్ లెంత్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. బ్లౌజ్కి బ్యాక్ పొడవు ఎంత అవసరమో కరెక్ట్గా ఉండడం, చెస్ట్ లెంత్ కూడా కరెక్ట్గా ఉండడం అవసరం అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిందన్నమాట చెస్ట్ పొడవు. ఆ విధంగా మడత వేసుకొని చెస్ట్ పొడవు అయిపోయిన తర్వాత అక్కడ కూడా ఒక లైన్ అయితే గీసేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పెడుతుంది చూడండి. అది మీరు ఉక్స్ సైడ్ అయినా తీసుకోండి, కాజాల సైడ్ అయినా తీసుకోండి. పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని మనము నెక్ అనేది పెట్టుకోవాలన్నమాట. అక్కడి నుంచి అక్కడికి ఇలాగా, ఇక్కడి నుంచి 4 ఉక్స్ కాడికి ఇంతే. ఇక్కడ నుంచి షేప్ కోసం 3 ఇంచులు, డాట్ పట్టడం కోసం 2 ఇంచులు. ఫ్రంట్లో కూడా కొంచెం లోతు అయితే మనం గీసుకోకుండా కూడా డైరెక్ట్గా కూడా ఇక్కడ నుంచి 2 ఇంచుల కింద నుంచి కొంచెం లోతు అయితే తీసేసుకోవచ్చు, ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. కొంచెం కటింగ్ అనేది మనకు అలవాటు అయ్యింది అని అంటే ఈజీగా కట్ చేసేయచ్చు. ఇప్పుడు పాప కట్ చేస్తుంది చూడండి. అలాగే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం కొంచెం కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. పీసులు కదిలిపోతున్నాయి. ఇంతే. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ బెల్ట్ కూడా కట్ చేసి చూపించు బాబా. షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తుందండి. స్టార్టింగ్లో 3.5 పెట్టుకోండి. 3 ఇంచులు, మధ్యలో 3 ఇంచులు, ఆ చివరి 3 ఇంచులు పెట్టు. అంతే. పైన కింద ఖర్చు కలుపుకుంటూ సరిపోతుంది అనమాట. కరెక్ట్గా వచ్చేస్తుంది. షేప్ బెల్ట్ హెచ్చు తగ్గులు రాకుండా సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ముందు పేపర్ మీద నీట్గా కట్ చేసేసి పేపర్ మీదనే స్టిచ్చింగ్ చేయండి. ఏం ప్రాబ్లం లేదు. చినిగిపోతే ఇంకో దాని మీద కట్ చేసుకొని కుట్టండి. పేపర్ మీద కట్ చేస్తే మిషన్ ఏం కాదు, బాగుంటుంది. కుట్టినా కూడా మిషన్ ఏం ప్రాబ్లం రాదు. నచ్చితే లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు.